తెలంగాణలో యూరియా కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. మంచి వర్షాలు కురుస్తున్నాయి. అదుని మీద యూరియా చల్లితే దిగుబడులు బాగుంటాయి. అందుకే రైతులు ఎండనక వాననక క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు. చెప్పుల్ని క్యూ లైన్లలో పెడుతున్నారు. అయినా సరే అనుకున్నంత యూరియా దొరకట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కేంద్రం ఏమంటోంది? రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఏంటి? యూరియా కష్టాలు తీరుతాయా? క్యూ లైన్లో చెప్పులు, వాడల్లో క్యూ లైన్లు, పోలీసుల ఎంట్రీలు, రాస్తా రోకోలు, రాత్రింబవళ్ళు పడిగాపులు. ఇది తెలంగాణలో కనిపిస్తున్న సీన్. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో యూరియాకు డిమాండ్ పెరుగుతుంది. అదుని మీద యూరియా చల్లితే దిగుబడులు బాగుంటాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు చాలా కీలకం. అందుకే రైతులు ఈ ఎరువుల బస్తాల కోసం ఇదిగో ఇలా పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ యూరియా కొరత చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఇస్తానన్న వాటాను కేంద్రం పూర్తిగా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. అవసరం మేరకిస్తూ వచ్చామన్నది కేంద్రం మాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రణాళిక లోపం, సమన్వయ లోపాలే కారణమన్నది బీఆర్ఎస్ వర్షన్. సో యూరియా చుట్టూ తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. ఒక్కసారి కేంద్రం ఇచ్చిన ఈ యూరియా సప్లై నెంబర్ చూడండి. ఈ ఖరీఫ్ సీజన్ లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన యూరియా కోట 9.80 లక్షల మెట్రిక్ టన్నులు. ఆగస్టు నెల దాకా చూస్తే 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. కానీ ఇప్పటి వరకు సప్లై చేసింది కేవలం 5.18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఇంకా 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాలేదు. అత్యంత కీలకమైన ఆగస్టులో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా కేవలం 1.70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. కోత విధించారా, వస్తుందా రాదా కూడా తెలియదు. ఈ నెంబర్స్ రాష్ట్ర వ్యవసాయ శాఖ రిలీజ్ చేసింది. తెలంగాణలో ఏప్రిల్ నెల నుంచి ఈ ఆగస్టు వరకు చూస్తే ఏ నెలలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తి కోటాను రిలీజ్ చేయలేకపోయిందంటుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మరి తెలంగాణలో ఎరువుల కరువుకు దారితీసిన పరిస్థితులేంటి? ఒక్కసారి ఈ ఫోటో చూడండి. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి జూలై 8న కలిశారు. తెలంగాణకు కేంద్రం చెప్పినంత యూరియా సప్లై చేయాలని వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఈ ఫోటో చూడండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా జేపీ నడ్డాను ఆగస్టు 6న స్వయంగా కలిసి యూరియా కోటా విడుదల చేయాలని కలిసి వచ్చారు. ఇంత జరిగాక కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా ఏం చెప్పారో తెలుసా? తెలంగాణలో యూరియా ఎక్కువగా వాడుతున్నారన్నారు. 2023, 2024 రబీతో పోలిస్తే 2024-25లో 21%, 2024 ఖరీఫ్ తో పోలిస్తే 2025 ఖరీఫ్ లో 12.4% ఎక్కువగా యూరియా వాడారన్నారు. రాష్ట్రంలో యూరియా ఎక్కువ వినియోగంతో భూమి సారంపై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూలై 8న జేపీ నడ్డాను కలిసిన తర్వాత ఎరువులు, రసాయనాల శాఖ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అది సంగతి. తెలంగాణ రైతుల వాస్తవ డిమాండ్ తీర్చడానికి అవసరమైన మద్దతు ఇస్తామంటూనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయాలని ఎరువులు, రసాయనాల శాఖ అధికారులను ఆదేశించారు. కానీ అలా కూడా జరగడం లేదు. అందుకే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు. తెలంగాణలో రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు గత నెల రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని, ఫర్టిలైజర్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కలవడం జరిగింది. నేను కూడా 5-6 సార్లు మీకు వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళందరూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినామని చెప్పి మాకు ఉత్తరాలకు రిప్లై కూడా వేయడం జరిగింది. తెలంగాణకు 9.80 లక్షలు అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉండే. జూలై నెల వరకు మనకు 6.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంటే కేవలం 4.36 లక్షలు అంటే 4.36 లక్షల మెట్రిక్ టన్నులకు వరకే మనకు యూరియా ఇచ్చిర్రు. అంటే 2.24 మెట్రిక్ టన్నులు మనకు షార్ట్ ఫాల్ పోయిన జూలైకే ఉండే. ఇప్పుడు ఆగస్టు కోటా కూడా కలుపుకుంటే 3.50 అంటే 3.5 lakhs
మెట్రిక్ టన్నులు 3,50,000 మెట్రిక్ టన్నులు మనకు కొరత ఉంది. ఇయ్యాల్సింది ఇయ్యలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాము. ఫర్టిలైజర్ శాఖ మంత్రి ఇమీడియట్ గా తెలంగాణకు రావాల్సిన యూరియాను సప్లై చేయాలని కోరుకుంటున్నాం. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సమతౌల్యంగా ఎరువుల ఉపయోగాన్ని, ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రాష్ట్రాలకు చేయూతనందించడానికి కేంద్రం పీఎం ప్రణామ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది రైతులు ఫాలో అవ్వాలంటే చాలా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. అయితే ఇది పూర్తి స్థాయిలో జరగకుండానే సేంద్రియం వైపు మళ్లాలంటే కష్టమే. కేంద్ర ఎరువుల శాఖ చెప్పిన మరో విషయం ఏంటంటే వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను మళ్లిస్తున్న వారిపై చర్యలు తీసుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువుల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నది. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలుతుందా లేదంటే ఏం జరుగుతుందన్నది తేలాల్సిన విషయం. తెలంగాణలో చాలా వరకు వర్షాధార పంటలే. అదుని మీద వాన పడితే పెట్టిన పెట్టుబడి రావడం, దీంతో పాటు లాభాలు రావాలంటే యూరియా ఖచ్చితంగా వాడుతుంటారు. ఇది తెలంగాణలో కొత్త కాదు. అయితే యూరియా కొరత ఉండడమే ఇప్పుడు అసలు క్వశ్చన్గా మారింది. ఈ మొత్తం మ్యాటర్పై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఎరువుల కరువుకు మీరంటే మీరే కారణమంటూ డైలాగులు పేలుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే. కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. చూశారుగా, ఇది తెలంగాణలో ట్రెండింగ్ అవుతుంది. రైతుల బర్త్డే గిఫ్ట్లుగా యూరియా బస్తాలిస్తున్నారు. యూరియా బంగారం అన్నట్లుగా మారింది సీన్. దీనిపై రాజకీయంగా వాద ప్రతివాదాలు నడుస్తూ ఉన్న కథ మాత్రం మరోలా ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం నాడు పార్లమెంట్లో యూరియా కొరతపై వాయిదా తీర్మానాలిచ్చారు. పార్లమెంట్ ఆవరణంలో ఫ్లెక్సీ చేతపట్టి నిరసన తెలిపారు. తెలంగాణకు హామీ ఇచ్చినట్లుగా స్టాక్స్ పంపించాలన్నారు ఎంపీ బలరాం నాయక్. అటు కేంద్రం ఓట్ల చోరీతో పాటే యూరియా చోరీ చేస్తుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు యూరియా కొరతపై నోరు విప్పాలన్నారు చామల. అందరం కలిసి ఇవాళ ఫర్టిలైజర్ సెక్రటరీని కలిసి నడ్డా గారిని కూడా కలుస్తాం. పార్లమెంట్ లో కూడా మా ఒక గొంతును వినిపిస్తాం. మా గొంతును తప్పకుండా మేము పార్లమెంట్ లో యూరియా కావాలి మా రైతులకని వినిపించే హక్కుతోని వినిపిస్తాం. తప్పకుండా మా తెలంగాణ రైతుల కొరకు ఎక్కడెక్కడ రాష్ట్రాల రానే యూరియా ఫర్టిలైజర్ ఎక్కడెక్కడ సప్లై చేస్తూ వారి గురించి మేము పోరాటం ఇవాళ పార్లమెంట్ లో జరుగుతుంది. తెలంగాణలో 8 సీట్లు ఎట్లయితే బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందో ఇప్పుడు యూరియా చోరీ కూడా చేస్తుందని చెప్పి ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. యూరియా కోసము మా పోరాటన పార్లమెంట్ ముందు నుంచొని ధర్నా కూడా చేస్తున్నాము. అడ్జర్న్మెంట్ మోషన్ ఫైల్ చేసినాము, 0 అవర్ ఫైల్ చేసినాము. నడ్డా గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారితో పాటు మినిస్ట్రీని కలిసినాము, మళ్ళీ సెక్రటరీ ఫర్టిలైజర్ కూడా కలిసినాము. ఇంత అన్యాయం తెలంగాణ రైతుల మీద ఇంత ద్వేషం ఎందుకని చెప్పి బీజేపీ పార్టీని ఈ రోజు నిలదీసే అవసరం ఉన్నది. ప్రజలు కూడా చూస్తున్నారు. మేము రైతుల కోసం పోరాడతాము. యూరియా వచ్చేదాకా మేము గలం విప్పుతూనే ఉంటాము, పోరాడతాము. ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ డీలర్లు యూరియాను ఎక్కువ రేట్లకు, అది కూడా కొన్ని షరతులతో అమ్ముతున్నారని రైతులంటున్న మాట. 40 కిలోల బస్తా ధర 267 ఉండగా ప్రైవేట్ డీలర్లు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా పంపిణీలో లిమిట్ విధించడం, ఒక రైతుకు నెలలో ఒకసారి 4 నుంచి 5 బస్తాలకు మించి ఇవ్వట్లేదంటున్నారు. అటు బఫర్ స్టాక్ ను గతంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడం కూడా కొరతకు కారణమంటున్నారు. యూరియా బస్తాలకు అని వచ్చినాం పొద్దున 6:30 సుమారులా. ఇంతవరకు మంచి లేవు, ఏం లేవు. ఇంకా 1-2 గంటలు అయితే కానీ మాకు బస్తాలు వస్తాయా రావా అన్నది తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఇట్లా ఉన్నది. పొద్దున 6 గంటలకు వచ్చి పండ్ల పుల్లు వేసుకుని ఇక్కడికి వచ్చి చెప్పులు పెట్టుకొని కూర్చోవడం జరిగింది. ఇంతవరకు బస్తాలు రావడం లేదు. రైతులకు చాలా ఇబ్బంది ఉంది యూరియా వలన. 500 పడగొట్టుకొని కూడా అందరు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడ్డారు. ఇంతవరకు బస్తాలు రాలేదు. మా బస్తాలో 900, రైతులేమో 500-600 మంది వచ్చిళ్ళు. నాకు 4 ఎకరాల పొలం ఉంది, 4.5 పత్తి ఉన్నది. ఇవాళ 2 బస్తాలు ఇస్తారటనే ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి. 5 గజాల లైన్ ఉన్నా ఇప్పటికి కూడా లైన్ రాలేదు. ఇక బస్తాలు పంపించాలా ప్రభుత్వం. ఇట్లా మాకు ఎందుకు మమ్మల్ని రైతులను
బంద్ చేస్తున్నారు. అటు యూరియా కొరతపై గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం గతంలో కంటే ఎక్కువ యూరియా కేటాయించిందని, కానీ రాష్ట్రంలో కొరత ఉద్దేశపూర్వకంగా సృష్టించారని ఆరోపించారు. యూరియా ఏమవుతుంది, ఎవరు తింటున్నారు అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే కృత్రిమ కొరత సృష్టించారన్నారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు కేంద్రం ఇచ్చిందని, అప్పటికే రాష్ట్రం వద్ద 2.67 లక్షల టన్నులు నిల్వ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరియా కొరత ఎందుకు వచ్చిందని, ఎవరు బ్లాక్ మార్కెట్ కు తరలించారని, దందా ఎవరు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ 1.94 లక్షల కోట్లు ఇస్తుందంటున్నారు. 2024 యూరియా అండ్ డిఏపి రెండు కూడా 9.80 మెట్రిక్ టన్ ఈకో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మన యూరియా తెలంగాణకు ఇవ్వడం జరిగింది. అప్పటికే అవైలబిలిటీ 2024 రాబీ ఒక సీజన్లో 12.47 మెట్రిక్ టన్ యూరియా మనకు ఇక్కడ ఉన్నది. అంటే 9.80 ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మనకు అవసరం ఉందో దానికన్నా ఎక్కువ మనకు యూరియా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది. మరి ఎందుకు ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది? ఏమైంది ఆ ఎక్సెస్ షార్టేజ్, ఆ ఎక్సెస్ యూరియా? ఈ యొక్క యూరియాలు దందాలు ఎవరు చేస్తా ఉన్నారు? అటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఎరువుల కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేకుండా చూశారని, ముందస్తు ప్రణాళికలతో ఎరువులు నిల్వ చేసేవారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో రైతులు క్యూలలో నిలబడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం, మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు. సో ఈ మొత్తం యూరియా మ్యాటర్ రాజకీయ రంగు పులుముకోవడంతో కథ చాలా మారుతుంది. యూరియాపై గతంలో ఎవరెవరు ఏమేం చెప్పారు, ఏం జరిగిందన్న విషయాలను కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా 6-3 సరే చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి, అవి తీరాలి. మరోలేదన్నా మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగా మేము రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి.